అమ్మా, ఒక కథ చెప్పమ్మా. ఒక రాజుకి 7 కొడుకులంట. ఎప్పుడు ఆ రాజుల కథేనా అమ్మా? వేరే కథ చెప్పమ్మా. సరే, ఒక ఊరిలో నీలాంటి అబ్బాయి ఉంటాడు. వాడు కూడా నీలాగా బాగా ఫోన్ చూసేవాడు. అయితే ఒకరోజు అమ్మా అమ్మా, మరి కథ పేరు? జంపర్ మే బంపర్. అంత గుడ్ బాయ్ అంత బ్యాడ్ బాయ్ లా ఎలా చూపించారు? హలో, ఇది ఒక ఫ్యామిలీలో కూడా ఆ ఒక్కడు ఉంటాడు, మారుస్తాడు. ఫ్యామిలీ రాతనే మార్చేస్తాడు, తిరిగి రాస్తాడు. ఆ ఒక్కడివి నువ్వే. అది నువ్వు రియలైజ్ అవ్వు, అప్పుడు కష్టపడు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఆ ఒక్కడు ఉంటాడు, మారుస్తాడు. ఫ్యామిలీ రాతనే మార్చేస్తాడు, తిరిగి రాస్తాడు. హలో, ఏం చేస్తున్నారా? చదువుతున్నారా? ఓ, ఓకే. హలో, ఏం చేస్తున్నారా? చదువుతున్నారా? ఓ, ఓకే, సరేలే. ఎగ్జామ్కి మనందరూ అందరు ప్రిపేర్ అవుతున్నారు. చేయాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రేపటి నుంచి నో టైం వేస్ట్, నో ఫోన్. ఫోన్ లేకుండా ఉండగలమా? తొక్క ఉండొచ్చులే. రేపటి నుంచి అయితే నో ఫోన్. రేపటి నుంచి ఇదే టైం టేబుల్ ఫాలో అవ్వాలి. బాగా చదువుకోవాలి, ఫోకస్ చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఎర్లీ మార్నింగ్ లేవాలి. రేపు ఎర్లీ మార్నింగ్ 5కి అలారం సెట్. రేపటి నుంచి ఎలా అయినా ప్రిపేర్ అయిపోవాలి. జంపర్ మే బంపర్. అంతే లేని తీరై రారా వెడుగ్గా 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 పాటేసుకోయ్యలా నిన్నటిలాగే రేపు ఫోకస్ చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. రేపు చదువుదాం. ఏం అర్థం కావట్లేదు. రేపు చదువుదాం. మార్నింగ్ ఎలాగో చదవలేదు, ఇప్పుడన్నా చదువుదాం. వద్దు వద్దు వద్దు, ఫోకస్ ఫోకస్, చదవాలి చదవాలి. ప్రిపరేషన్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం.
నాకేం అర్థమైతే లేదు. టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నా? ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రేపటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. అంటే అమ్మ ఆ రోజు నుంచి అతను చదవడం స్టార్ట్ చేశాడా? అవును, అప్పటి నుండి మారి చదువుకుంటున్నాడు. ఈ కథ నీకెందుకు చెబుతున్నానంటే, చేంజ్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. వన్స్ యూ ఫోకస్డ్, యూ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ బ్లడ్ లైన్.